ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు ఏమిటనంటే, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక జయాన్ని అనుగ్రహించుచున్నారు. పై వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మరణమును మృంగివేశారు అని వ్రాయబడినది. ఎలాగూ ఆయన మరణాన్ని ఓడించాడు అనంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణించినటువంటి యేసయ్య ఆ మరణాన్ని జయించాడు. మరణపు యొక్క ముళ్ళు పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ పాపము యొక్క బలమే ధర్మశాస్త్రము. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారనంటే, ఈ ధర్మశాస్త్రము అనబడుతున్నటువంటి దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కొట్టివేసేసి మనందరికీ కూడా ఒక నిత్య రాజ్యాన్ని అనుగ్రహించారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన తన యొక్క శరీరం అందు కొట్టివేసేసి ఆయన తన ప్రేమను మనందరికీ కూడా కనుపరిచాడు. ఇప్పుడు ఆ మరణాన్ని యేసయ్య జయించాడు, పాపాన్ని జయించాడు. మన మీద అధికారము చేయుచున్న సాతాను యొక్క అధికారం అంతటిని కూడా యేసయ్య కొట్టివేసి మనందరికీ కూడా ఆయన జయమిచ్చాడు. యేసుక్రీస్తు మూలముగా మనకు జయమిచ్చాడు దేవుడు. ఈరోజు మన జయము యేసయ్యే. ఎలా ఇచ్చారు అనంటే, ఆయన సిలువ యొక్క పునరుద్ధానము ద్వారా, ఆ యొక్క రక్తము ద్వారా మనందరినీ విడిపించినటువంటి యేసయ్య సాతాను యొక్క అధికారం నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి నిత్య రాజ్యంలోకి మనల్ని నడిపించారు. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరైతే అదే పాపపు బంధకాలలో బందీగా ఉండి ఇంకా విడుదల లేక అదే పాపానికి కట్టబడి ఉన్నారో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కార్చినటువంటి రక్తము ద్వారా మీరు విడిపింపబడి మీరు జయము పొందుకొని ఉన్నారు అని మనకి వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ఈ రక్తమే మనకి జయమిచ్చేది, ఈ రక్తమే మనందరినీ విడిపించేది, ఈ రక్తమే మనందరినీ కూడా తండ్రి యొద్దకు చేర్చేది, మన శ్రమలలో మనకు ఒక మార్గాన్ని చూపించేది. ఈ రక్తము ద్వారా ఈరోజు ప్రతి శ్రమ నుండి, ప్రతి బంధకము నుండి యేసు నామములో మనం విడుదల పొందుకొందుము గాక. ఆమేన్.